అమెరికా భారత్ల మధ్య కుదిరిన ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి తాజాగా అమెరికా ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది సార్. ఈ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాలపై 0 ట్యాక్స్ అట సార్. ఏంటి సార్ ఇది నిజమేనా? అమెరికా నుంచి మనం పప్పు ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నామా? ఇది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక రకమైన గారడీగా మారిపోయింది. ఏ క్షణంలో ఏది మారుతుందో తెలియదు. అంటే చెప్తున్నది తక్కువ, దాస్తున్నది ఎక్కువ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి కాంట్రవర్సీ అంటే, మీకు ఫ్యూ డేస్ క్రితం 4-5 డేస్ క్రితం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్ విడుదలైంది. ఈ జాయింట్ స్టేట్మెంట్లో అంతకుముందు ఈ జాయింట్ స్టేట్ కన్నా ముందు పీయూష్ గోయల్ జాయింట్ స్టేట్మెంట్ విడుదలైంది. దాంతోపాటు పీయూష్ గోయల్ స్టేట్మెంట్ వచ్చింది, వైట్ హౌస్ ప్రకటన వచ్చింది. ఈ మూడింటిని మనం కంపేర్ చేస్తే 3 రకాలుగా ఉంది. ఫస్ట్ స్టార్టింగే జాయింట్ స్టేట్మెంట్లు ఏమన్నారు, ఇండియా విల్ ఇంపోర్ట్ అమెరికన్ ఇండస్ట్రియల్ గూడ్స్, కొన్ని రకాల అగ్రికల్చరల్ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఆయిల్, మీకు ఇలా కొన్ని వైన్, స్పిరిట్, ఇట్లా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు అని క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మన కామర్స్ మినిస్టర్ ఏమంటాడు, అగ్రికల్చర్ని మేము టోటల్గా ఒప్పుకోలేదు అంటాడు. కానీ మీకు జాయింట్ స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది, మీకు ట్రీ నట్స్, అలాగే డ్రైడ్ డిస్టిల్లర్స్, గ్రెయిన్ సల్యుబుల్స్ ఎనిమల్ ఫీడ్గా వాడతారు, ఇలాంటివన్నీ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అని క్లియర్గా జాయింట్ స్టేట్మెంట్లో ఉంది. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో ఉంది. కామర్స్ మినిస్టర్ మాత్రం మేము అగ్రికల్చర్ సెన్సిటివ్ సెక్టార్స్ను పూర్తిగా ప్రొటెక్ట్ చేశాం అని అంటారు. కానీ జాయింట్ స్టేట్మెంట్లో మాత్రం ఫ్రూట్స్ కూడా ఉన్నాయని క్లియర్గా చెప్పాడు. ఇది కాంట్రవర్సీ నడుస్తుండగా మళ్ళీ నిన్నొక ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఈ ఫ్యాక్ట్ షీట్లో ఏమన్నట్టు సర్టన్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ అన్నాడు. అది జాయింట్ స్టేట్మెంట్లో లేదు అంతకుముందు. క్లియర్గా పీయూష్ గోయల్ పల్సెస్ను ఎలో చేయడం లేదు అని చెప్పాడు. సో మన కామర్స్ మినిస్టర్ పల్సెస్ను ఎలో చేయడం లేదు అన్నాడు. అమెరికా ప్రభుత్వం నిన్నిచ్చిన ఫ్యాక్ట్ షీట్లో సర్టన్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ అన్నాడు. దీంతో దేశమంతా బగ్గుమంది, రైతు సంఘాలు బగ్గుమన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక ఫ్యాక్ట్ షీట్ విడుదల వితిన్ అవర్స్, దీంట్లో మళ్ళీ పల్సెస్ తీసేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా మీరు పల్సెస్ తీసేశారు, వెరీ లేటెస్ట్. సో ఇప్పుడు మొదట్లో పల్సెస్ లేదు, మధ్యలో పల్సెస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పల్సెస్ లేదు. మరి ఏది నిజం అన్నట్లు? ఎందుకంటే ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే, జాగ్రత్తగా ఒక పదం రాసుకున్నారు మన కామర్స్ మినిస్టర్. భారత ప్రభుత్వం దాస్తున్న వ్యవహారం ఏంటంటే, మీకు అనుమానం రావచ్చు, మరి అలా ఎలా చెప్తారు సార్, మరి అమెరికా అంత పెద్ద దేశం కదా, ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్లు లేనిది ఎలా చెప్పారు సర్టన్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ అని మళ్ళీ ఎందుకు తీసేశారంటే, అందులో ఏముంది అంటే, మీరు జాయింట్ స్టేట్మెంట్లో ఫస్ట్ పాయింట్ కావాలంటే స్క్రీన్పై చూపెట్టండి, అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అనేది. అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంది, ఇది రివైజ్ స్టేట్మెంట్లో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. ఈ అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అనే ప్రమాదకరం అని నేను ఫస్ట్ టైం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం 10 భయాలు అని ఒక వీడియోలో మీకు స్పష్టంగా ఒక విశ్లేషణలో పేర్కొన్నాను. అందులో 10 భయాల్లో మొదటిగా చెప్పింది ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ అని. సో ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ అన్నది స్పెసిఫై చేయకుండా మరికొన్ని అదనంగా మరికొన్ని ఉత్పత్తులు ఉన్నారు. ఆ అదనంగా మరికొన్ని ఉత్పత్తులు ఏంటో మన భారత ప్రభుత్వం భారత ప్రజలకు చెప్పడం లేదు. దాన్ని అప్పుడప్పుడు అమెరికా తీస్తుంది బయటికి. అలా తీసిందే ఈ పప్పు దినుసులు. మళ్ళీ ఇది భారతదేశంలో పెద్ద గందరగోళం అయ్యాక వీళ్ళు మళ్ళీ ఇప్పుడు దాని పప్పు దినుసులు అనేది డాక్యుమెంట్లోకి వెళ్ళి తీసేశారు. అంటే ఇప్పటికీ తెలియదు భారత ప్రభుత్వం ఒప్పుకుందా లేదా అని. ఒప్పుకోలేదు అని మన కామర్స్ మినిస్టర్ అంటున్నాడు. ఒప్పుకోకపోతే వైట్ హౌస్లో ఫ్యాక్ట్ షీట్లు ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అయితే తీసేయడం వేరు. అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసి పెట్టుకున్నారు తెలివిగా. రేపు అమెరికా ఒత్తిళ్ళకు అవకాశం వచ్చేలా అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా ఏమంటే మీరు ట్రంప్ నమ్ముతారా, మన ప్రభుత్వాన్ని నమ్మాలి, మన పీయూష్ గోయల్ చెప్తున్నాడు కదా పప్పు దినుసులు లేవని. కరెక్టే, కానీ మన ప్రభుత్వ వ్యవహారస్తులే మనకు అనుభవం ఉంది కదా. ఆగస్టు 15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల పశుపాలకుల ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో ఎలో చెయ్యము, గోడలాగా నేను నిలబడతాను అన్నాడు ఆగస్టు 15. ఆగస్టు 18న కూల్గా విత్ ఇన్ 3 days
ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రజలకు ఎర్రకోట నుంచి చెప్పిన హామీకి భిన్నంగా పత్తి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ యొక్క వ్యవహారం చూసిన తర్వాత ఏదో దాస్తున్నారు అనే అనుమానం రాదా? ఎందుకంత వేగ్గా పెట్టాలి అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని? ఆ అడిషనల్ ప్రొడక్ట్ పల్సెసే కావచ్చు అనే అనుమానం రాకపోదు. ఎందుకంటే పల్సెస్ ఇస్ ఏ వెరీ సీరియస్ థింగ్ మన దేశంలో. ఎందుకంటే 5 కోట్ల మంది రైతులు పప్పు దినుసులు పండిస్తారు మన దగ్గర. సో ఈ పప్పు దినుసులు, శనగలు, కందులు, ఇలా పెసర్లు, ఈ పప్పు దినుసులు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ కన్స్యూమర్. యాజ్ ఆఫ్ నౌ మన అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పల్సెస్ చాలా నెగ్లిజిబుల్, $89 మిలియన్ మాత్రమే. సో ఇది మొదటి కన్ఫ్యూషన్. జాయింట్ స్టేట్మెంట్లో పల్సెస్ లేదు. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో, నిన్న ప్రకటించిన ఫ్యాక్ట్ షీట్లో పల్సెస్ అని పెట్టారు. మళ్ళీ వెంటనే ఇండియాలో ఇది పెద్ద విమర్శలకు కారణమైనాక ఫ్యాక్ట్ షీట్లో మళ్ళీ తీసేశారు. స్టిల్ నోబడీ నోస్ వెదర్ పల్సెస్ అనేది ఉందా లేదా. మన కామర్స్ మినిస్టర్ లేదంటున్నాడు, కానీ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్లో అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాశారు. ఆ అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ ఏంటో మనకు తెలియదు. ఇది పల్సెస్ కావచ్చు కాకపోవచ్చు అనే అనుమానం రాస్తుంది. ఇలా ఎందుకు వేగ్గా పెట్టారు? వేగ్గా పెట్టడం వల్లనే కదా ఇవాళ అమెరికా పల్సెస్ని యాడ్ చేసింది. ఇక రెండవ కన్ఫ్యూషన్ చెప్తాను. ఎంత గారడీ మోసం ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో. బహుశా ఏ ట్రేడ్ డీల్లో కూడా ఇలా అనుమానాలు ఉండవు, స్పష్టంగా రాసుకుంటారు ఏదైనా ఉన్నా. సో రెండవది ఏంటి, ఫిబ్రవరి 2025లో మన ప్రధానమంత్రి అమెరికా వెళ్ళినప్పుడు ఇరు దేశాల వాణిజ్యాన్ని, బైలేటరల్ ట్రేడ్ను $500 బిలియన్ 50,000 కోట్ల పెంచుకుంటాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. బైలేటరల్ ట్రేడ్ అంటే ఏంటి? భారత్ అమెరికాకు ఎగుమతి చేసేది, అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది, బోత్ కలిపితే బైలేటరల్ ట్రేడ్ అంటారు. బోత్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కలిపితే ట్రేడ్ అంటారు. ఇది మొత్తం ఎంత? $500 బిలియన్ బై 2030. ఇది ఫిబ్రవరి 2025లో మన ప్రధానమంత్రి వైట్ హౌస్కి అమెరికాకు వెళ్ళినప్పుడు వచ్చిన జాయింట్ స్టేట్మెంట్. సో ఈ ప్రజెంట్ లెవెల్ ఎంత? $132 బిలియన్. దీన్ని $500 బిలియన్ 2030కి చేర్చుకుంటామన్నారు. ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా. తర్వాత ఏమన్నారు? జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. జాయింట్ స్టేట్మెంట్ కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడు? సో ఇండియా విల్ బై $500 బిలియన్ ఆఫ్ అమెరికన్ గూడ్స్ అన్నారు. అంటే ఆ ట్రేడ్కు బైకి చాలా తేడా ఉంది. ట్రేడ్ అంటే మనం ఎగుమతి చేసేది కూడా కలుస్తుంది, బై అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది మాత్రమే. మనం ఇప్పుడు కేవలం $45 బిలియన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీన్ని $500 బిలియన్ పెంచారంటే మామూలు విషయం కాదు. తర్వాత జాయింట్ స్టేట్మెంట్లో ఏమన్నారు? ఇండియా ఇంటెన్స్ టు బై $500 బిలియన్ అన్నారు. అంటే భారతదేశం $500 బిలియన్ అమెరికా ఉత్పత్తులు కొనటానికి ఆసక్తి చూపుతోంది. ఇంటెన్స్ టు బై, దేర్ నో కంపల్షన్, నో కమిట్మెంట్. పీయూష్ గోయల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. ఇది కమిట్మెంట్ కాదు, ఇది మ్యాండేటరీ కాదు. ఇంటెన్స్ టు బై అంటే కొనాలి అన్న గ్యారంటీ ఏమీ లేదు, కొనే ఆలోచన చేస్తుంది అని మాత్రమే. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇండియాకు $2 ట్రిలియన్ ఇంపోర్ట్స్ అవసరము. ఎల్ఎన్జీ, ఎల్పిజి, మీకు ఏరోప్లేన్ పార్ట్స్, ఇలాంటి విషయాల్లో అమెరికా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ను కాంపిటేటివ్ రేట్స్కు ఇండియాకు అమ్మితే మేము $500 బిలియన్ వరకు కొంటాం మనకు. ఎందుకంటే టోటల్గా $2 ట్రిలియన్ కావాలి, అంటే $2 లక్షల కోట్ల దిగుమతులు అవసరం ఉన్నాయి. అందులో $50,000 కోట్ల మేము అమెరికా నుంచి కొంటాము అని పీయూష్ గోయల్ క్లారిఫిటీ ఇచ్చాడు. అంటే ఎక్కడా కంపల్షన్ లేదు, కమిట్మెంట్ లేదు, ఇదొక ఆలోచన మాత్రమే. ఇంటెన్స్ టు బై. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమైంది? నిన్నొచ్చిన ఫ్యాక్ట్ షీట్లు ఏమన్నారు? ఇండియా హ్యాస్ కమిటెడ్ టు బై అని మళ్ళీ వాడారు. మీకు జాయింట్ స్టేట్మెంట్ వర్డింగ్ ఏమో ఇంటెన్స్ టు బై, మళ్ళీ ఫ్యాక్ట్ షీట్ వైట్ హౌస్ ఇచ్చిన ఏకపక్ష ఫ్యాక్ట్ షీట్లోమో కమిటెడ్ టు బై అన్నారు. కమిటెడ్ టు బైకి ఇంటెన్స్ టు బైకి చాలా తేడా ఉంది. ఇంటెన్స్ టు బై అంటే ఆలోచిస్తాను, కమిటెడ్ టు బై అంటే నేను కంపల్సరీ కొంటాను అని. ఇంటెంట్ టు గివ్ ఏ పార్టీ, నేను పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాను. కమిటెడ్ టు గివ్ ఏ పార్టీ అంటే పార్టీ ఇవ్వాలని అంగీకరించాను అని వస్తుంది. సో ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇండియాలో ప్రొటెస్ట్ వచ్చాక మళ్ళీ ఫ్యాక్ట్ షీట్లో కమిటెడ్ టు బై అనేది తీసేసి మళ్ళీ ఇంటెన్స్ టు బై అని రాశారు.
చూడండి ఎన్ని రకాల గారడి జరుగుతోంది దీనిపైన ఆడతానికి. మూడవది డిజిటల్ సర్వీసెస్. మీకు జాయింట్ స్టేట్మెంట్లో ఉంది ఇండియా ఈ డిజిటల్ సర్వీసెస్ రూల్స్ వర్కౌట్ చేయడానికి భారతదేశం అమెరికాలు ప్రయత్నిస్తాయని ఉంది. ఇప్పుడు ఏమన్నారు లేటెస్ట్ ఫ్యాక్ట్ షీట్లో ఇండియా హస్ అగ్రీడ్ టు ఎలిమినేట్ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అని పెట్టేశారు. అంటే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటామని జాయింట్ స్టేట్మెంట్లో చెప్పి ఇప్పుడు ఎలిమినేట్ అని చెప్పారు. వాస్తవంగా 10 నెలల క్రితమే డిజిటల్ అడ్వర్టైజింగ్ ట్యాక్స్ను 6% తీసేసింది భారత ప్రభుత్వం. కానీ ట్రంప్ చెప్తున్నట్లు యాక్చువల్గా జరుగుతుంది ఫీల్డ్ పైన. కానీ అగ్రిమెంట్లో స్టేట్మెంట్లలో జాగ్రత్తగా రాసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికా మోమాట లేకుండా బయట అన్ని తీస్తారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాక్ట్ షీట్లో మళ్ళీ పాత జాయింట్ స్టేట్మెంట్ ఏముందో అది ఇన్ని రకాలుగా చేంజెస్ అంటే ఏంటిది. ఇక ఇప్పటికీ కూడా తేలింది ఏంటి, రష్యన్ ఆయిల్. మీకు జాయింట్ స్టేట్మెంట్లో రష్యన్ ఆయిల్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. కానీ అమెరికన్ ఫ్యాక్ట్ షీట్లో మొదట్లో 5 రోజుల కింద ఇచ్చింది, నిన్న ఇచ్చింది, మళ్ళీ మార్చింది. అన్నిట్లో కూడా ఉన్నది ఏంటి, ఇండియా అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. మీరు ఇతర విషయాల్లో ఒత్తిడి చేసిన భారత ప్రభుత్వం ఇక్కడ ఒత్తిడి చేయలే. పీయూష్ గోయల్ని అడిగితే నాకు తెలియదు, ఫారిన్ మినిస్టర్ తెలుసు అంటాడు. ఫారిన్ మినిస్టర్ని అడిగితే నాకు తెలియదు, కామర్స్ మినిస్టర్ తెలుసు అంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే అసలు ట్రేడ్ డీల్లో ఏముందో నేను చూడలేదు అంటాను. ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు, ఫారిన్ మినిస్టర్ తెలియదు, కామర్స్ మినిస్టర్ తెలియకుండా ట్రేడ్ డీల్ ఎట్లా తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు, నో ఆన్సర్. సో రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తారు అని ట్రంప్ పదే చెప్తున్నాడు. దానిపైన భారత ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వదు. రియాలిటీ ఏంది, తగ్గుతున్నాయి. ట్రంప్ చెప్పిందే జరుగుతోంది. ఇప్పుడు డిసెంబర్ 2025 లెక్కలతో సహా చెప్పాను మీకు. ఇది నవంబర్ 2025తో పోలిస్తే 27.1% తగ్గింది. డిసెంబర్ 2024తో పోలిస్తే 15% తగ్గింది. అదే డిసెంబర్ 2024తో పోలిస్తే అమెరికా నుంచి కొనేది 31% పెరిగింది. సో ట్రంప్ చెప్తున్నది రియాలిటీలో జరుగుతున్నది కదా. ట్రంప్ నమ్మం మేము, భారత ప్రభుత్వం నమ్ముతాం. కానీ భారత ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది. ట్రంప్ చెప్తున్నాడు, గ్రౌండ్ పైన ఏం జరుగుతుంది రియాలిటీలో ట్రంప్ చెప్పినట్టే జరుగుతుంది, డేటా చెప్తుంది అది. సో అందువల్ల క్లియర్గా దిస్ డీల్ హైడ్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రివీల్స్. అంటే చెప్పేదానికన్నా దాచేదే చాలా ఎక్కువ ఉంది. ఇక మీకు దీని న్యూయాన్సెస్, సటిలిటీస్, ఫైన్ ప్రింట్ వస్తుంటే మనకు అన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పారు, టెక్స్టైల్స్ పైన ఇండియాకు 18% డ్యూటీ ఉంటుంది. ఇది మనకు చాలా లాభము. ఇది పీయూష్ గోయల్ చెప్పేది చాలా లాభం. ఎందుకు లాభం అంటే మన కాంపిటీటర్స్ అయిన బంగ్లాదేశ్కు 19% ఉంటుంది, పాకిస్తాన్కు 19% ఉంటుంది, వియత్నాంకు 20% ఉంటుంది, చైనాకు 30% ఉంటుంది, మనకు మాత్రమే 18% ఉంటుంది. మనకి ఎంత లాభం చూడు అని చెప్పాడు పీయూష్ గోయల్. కానీ నిన్న ఏం జరిగింది, అమెరికా బంగ్లాదేశ్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. అందులో ఏమన్నారు, 19% బంగ్లాదేశ్ ఉంటుంది, కరెక్టే. అదే సమయంలో కొన్ని రకాల టెక్స్టైల్ ఎగుమతుల పైన 0 డ్యూటీ ఉంటుందని రాసుకున్నారు. 0 ఏంటి ఆ కొన్ని రకాలు, అమెరికా కాటన్ కనుక కొని టెక్స్టైల్స్ వస్త్రాలు, దుస్తులు తయారు చేస్తే వాటిపైన 0 డ్యూటీ ఉంటుంది. అలాగే చేనేత వాటి పైన 0 డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకున్న 18% ఎగిరిపోయింది కదా. సో ఇండియాకున్న 18%, ఇది కాక బంగ్లాదేశ్లో కాస్ట్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, లేబర్ కాస్ట్ తక్కువ, అది నెక్స్ట్ స్టేజ్. సో ఇప్పటి వరకు అంటే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్లో 80% టెక్స్టైల్సే. అందువల్ల బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున కాటన్ కొంటుంది, 70% ఇండియా సప్లై చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీనివల్ల 2 రకాల నష్టాలు. ఒకటి, అమెరికా కాటన్ కొని బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తుంది, దానివల్ల మన ఇండియన్ కాటన్ ఎక్స్పోర్ట్స్ టు బంగ్లాదేశ్ ఆగిపోతాయి. రెండవ నష్టం ఏంటి, అవి 0 డ్యూటీకి ఉంటాయి. మనది 18%, బంగ్లాదేశ్ 0. ఇప్పుడు మన టెక్స్టైల్ ఎక్కడ లాభం వచ్చింది, టెక్స్టైల్స్ కంట్రిబ్యూట్ 2.3% టు ఇండియా జీడిపి. సో కంప్లీట్గా మన అడ్వాంటేజ్ ఎగిరిపోయింది. మన $10.5 బిలియన్ ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్. టోటల్ అమెరికన్ టెక్స్టైల్ మార్కెట్ $118 బిలియన్, $11,800 కోట్ల అమెరికన్ టెక్స్టైల్ మార్కెట్లో నిజంగా $1,000 కోట్ల మనం సప్లై చేస్తాం. $10.5 బిలియన్ ఇండియా. ఇలా అడ్వాంటేజ్ మొత్తం పోయింది అమెరికా బంగ్లాదేశ్ డీల్తో. సో ఎన్ని రకాల దాస్తున్నారో చూడండి. చబహార్ పోర్ట్ ఎక్కడ మాట్లాడలేదు, చలి చప్పుడు లేకుండా బడ్జెట్లో చబహార్ పోర్ట్ పైన ఉన్న బడ్జెట్ మొత్తం 0 చేశారు. లాస్ట్ 4 ఇయర్స్లో ప్రతి ఇయర్ అరౌండ్ $300 బిలియన్, $400 బిలియన్, $400 మిలియన్, $300 మిలియన్ కేటాయించారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ రివైజ్ ఎస్టిమేట్స్లో కూడా $400 మిలియన్ కేటాయించారు.
సడన్గా చలి చప్పుడు లేకుండా చబహర్ పోర్టుకు కేటాయింపులు జీరో చేశారు. మీరు ఎక్కడా జాయింట్ స్టేట్మెంట్లో ఇంత డిబేట్ నడుస్తుంటే H1B వీసాల పైన దాని మీద ప్రస్తావనే లేదు. ఇదేంది ప్రస్తావన ఎందుకు లేదు సర్వీస్ ట్రేడ్ గురించి అని అడుగుతున్న సమయంలో పీయూష్ గోయల్ బాంబు పేల్చారు. అసలు H1B వీసాలు అవసరమే లేదంటారు మన వాళ్ళు. అసలు ఏం చూడండి, H1B వీసాలకు విలువే లేకుండా పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కోవిడ్ తర్వాత. అసలు H1B లేకపోతేనే మంచిది అని మొదలుపెట్టారు. సో మరి అంతకుముందు ఎందుకు మరి H1Bలు లేకపోతే మంచి అన్నప్పుడు ఎందుకు ట్రంప్ ప్రభుత్వం పైన H1Bల పైన మోడీ మాట్లాడాడు, H1Bలు ఇప్పిస్తాడనేది చెప్పిండు. అప్పుడేమో ఇప్పిస్తారని చెప్పారు. మోడీ ట్రంప్ ఇవ్వకపోతే ఇప్పుడేమంటున్నారు, అసలు అవసరమే లేదంటున్నారు. సో ఎన్ని రకాల మెలికలు తిప్పుతున్నారు చూడండి. అసలు మీకు ఏమన్నారు పీయూష్ గోయల్, జెనెటికల్లీ మాడిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను అసలు ప్రొడక్ట్స్ని అంగీకరించే ప్రసక్తే లేదు, ఇది మేము డీల్లో లేదు అన్నాడు. లేదా ఎట్లా దొడ్డిదారు ఉంది, ఎట్లుంది, డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్ సాల్యుబుల్స్లో ఉంది. ఏంటది, అది అమెరికాలో జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్తోని సోయాతోని చేస్తున్న DDGS. ఇండియాలోమో రైస్తోని మేస్తో చేస్తారు, మొక్కజొన్న వరితో. ఇవి జెనెటికల్లీ మాడిఫైడ్ కాదు. అమెరికాలో అవి జెనెటికల్లీ మాడిఫైడ్ చేస్తారు. DDGS అంటే ఏంటంటే ఇథనాల్ ప్రొడక్షన్లో అదొక బై ప్రొడక్ట్. సో అమెరికాలో ఇథనాల్ ప్రొడక్షన్ ప్రధానంగా కార్న్తో చేస్తారు, అది జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్తో చేస్తారు. ఇండియాలో ఇథనాల్ ప్రొడక్షన్ను రైస్తో చేస్తారు, మేస్ మొక్కజొన్నతో చేస్తారు, ఇవి జెనెటికల్లీ మాడిఫైడ్ కాదు. సో మనకేం చెప్తున్నాడు పీయూష్ గోయల్, జెనెటికల్లీ మాడిఫైడ్కి మేము అంగీకరించలేదు అంటున్నాడు. ఎందుకు అంటే ఇండియాలో ఫుడ్ ప్రొడక్ట్స్లో జెనెటిక్ మాడిఫికేషన్ ఎలోడ్ కాదు. కేవలం BT జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ మాత్రమే ఇండియా ఎలో చేసింది. అందుకొరకు ఇక్కడ మేము ఎలో చేయలేదు అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు, ఎనిమల్ ఫీడ్లో భాగంగా ఎలో చేస్తున్నారు. మన ఎనిమల్ ఫీడ్లో భాగంగా లేసిన మన ఫుడ్ చైన్లో ఎంటర్ కాదా. ఇప్పుడు డ్రై డిస్టిల్లర్స్ గ్రెయిన్ సాల్యుబుల్స్లో మీకు అది జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్తోనే వాడతారు కదా. ఇలా అడుగడుగున మీరు చూడండి ఎన్ని రకాలుగా దాస్తున్నారో చూడండి. సో అందుకే నేను మొదలు చెప్పేది, ఇండియా యూఎస్ ట్రేడ్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, దేశ ప్రజల ముందు వివరాలు లేవు. అమెరికా నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇండియా స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. రియాలిటీ చూస్తే అనేక అంశాల్లో అమెరికా చెప్పింది నిజమవుతుంది. అన్ఫార్చునేట్లీ ట్రంప్ నమ్మం మేము, కానీ జరుగుతున్నదే కదా. రష్యన్ ఆయిల్ ఇండియా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటుంది, ఇది నాకు మోడీ హామీ ఇచ్చాడు అని అమెరికా చెప్పింది. మోడీ ప్రభుత్వం ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు, డినై చేయలేదు, కానీ రియాలిటీలో తగ్గిపోతుంది. మేము కాటన్ పైన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు రైతుల విషయంలో ప్రైమ్ మినిస్టర్ అంటాడు. 3 రోజుల్లో కాటన్ పైన ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తారు. సో ఇలా మీకు అడుగడుగు నాకు కనబడుతుంటే, మీకు వాస్తవంగా అమెరికా చెప్పిందే జరుగుతుంటే, ట్రంప్ చెప్పిందే జరుగుతుంటే మరి నమ్మడం అనేది ఎవరిని. కానీ అందులో తెలివిగా అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసి దాన్ని మంచిగా కోచ్ చేసి పెట్టి అది దాసి భారత ప్రజలు ఫూల్ చేయడం కాదా. అందువల్ల క్లియర్గా మోడీ ప్రభుత్వం అమెరికాతో రాజీ పడడమే కాదు, ఆ రాజీ పడిన అంశాలు దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం దాన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తుంది. అందులో భాగమే ఈ పల్సెస్ కాంట్రవర్సీ, అందులో భాగమే కమిటెడ్ టు బై, ఇంటెన్స్ టు బై. దే ఆర్ ప్లేయింగ్ విత్ ద లాంగ్వేజ్. సో అల్టిమేట్గా ఏ జాయింట్ స్టేట్మెంట్లో ఏముంది, ఫ్యాక్ట్ షీట్లో ఏముంది కాదు కదా, ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది అన్నది ముఖ్యం కదా. క్లియర్గా రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి, అమెరికా నుంచి పెరుగుతున్నాయి. అమెరికా నుంచి పెరగడం చాలా కాస్ట్లీ, మనం చాలాసార్లు వివరంగా చెప్పాను నేను. కంపారిటివ్లీ రష్యన్ క్రూడ్తో పోలిస్తే కాస్ట్లీయెస్ట్ క్రూడ్ అమెరికా నుంచి కొంటున్నాం. ఇది క్లియర్ ఇండికేషన్. కాస్ట్ ఒకటే కాదు, డాలర్లలో పే చేయాల్సి వస్తుంది. రష్యాతో అయితే డాలర్ల ప్రాబ్లం ఉండదు. ఇంత క్లియర్గా అమెరికాతో డిసడ్వాంటేజ్ ఉన్నా మన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఇది కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకెంతకాలం ఈ గారడి, ఎంతకాలం మోసం.